ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు. దేవుని సిద్ధాంతం 10వ భాగం. త్రిత్వ సిద్ధాంతంపై తప్పుడు అభిప్రాయాలు. క్రైస్తవ చరిత్ర అంతటా ట్రినిటీ గురించి అనేక తప్పుడు అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ దృక్కోణాలు త్రిత్వ సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి లేదా తప్పుగా సూచిస్తాయి. ఇది ముగ్గురు వ్యక్తులలో దేవుడు ఒక్కడే, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. ఇక్కడ కొన్ని సాధారణ తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఒక 6 మనం చూద్దాం. వాటిలో 2 విషయాలను కూడా గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మొదటగా మోడలిజం వీక్షణ. దేవుడు ఒకే వ్యక్తి, అతను 3 విభిన్న రీతుల్లో లేదా రూపాల్లో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ వివిధ సమయాల్లో వ్యక్తమవుతాడు. సమస్య ఇది సనాతన త్రిత్వ సిద్ధాంతానికి ప్రధానమైన దేవునిలోని ముగ్గురు వ్యక్తుల విశిష్టతను నిరాకరిస్తుంది. మోడలిజం కేవలం పాత్రలను మార్చే వ్యక్తులను ఒకే వ్యక్తిగా మారుస్తుంది. రెండవది అరియనిజం వీక్షణ. కుమారుడు యేసు సృష్టించబడిన జీవి మరియు పూర్తిగా దైవం కాదు. అతను తండ్రికి భిన్నంగా ఉన్నాడు మరియు ఆధీనంలో ఉన్నాడు. సమస్య ఇది కుమారుని యొక్క పూర్తి దైవత్వాన్ని తిరస్కరించింది మరియు కొడుకు నిజమైన దేవుని నుండి వచ్చిన నిజమైన దేవుడు మరియు తండ్రితో కలిసి ఉండడం అని ధృవీకరిస్తుంది. 3 పక్షపాతం వీక్షణ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క 3 భాగాలు లేదా అంశాలు. ప్రతి ఒక్కటి మొత్తం దోహదా పడుతుంది. సమస్య ఇది ప్రతి వ్యక్తి పూర్తిగా దేవుని కంటే దేవునిలో ఒక భాగమేనని సూచిస్తుంది. తద్వారా ట్రినిటీలోని ప్రతి సభ్యుని యొక్క పూర్తి దైవత్వం మరియు వ్యక్తిత్వాన్ని గుర్తించడంలో విఫలమవుతుంది. 4వది త్రిధర్మం వీక్షణ. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరువేరు దేవుళ్ళు లేదా దేవతలు. ప్రతి ఒక్కరూ వారి స్వంత ప్రత్యేకమైన దైవిక స్వభావాన్ని కలిగి ఉంటారు. సమస్య ఇది ఒకే దేవుడు సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంది. ఇది దేవుడు ఒక్కడే అని నొక్కి చెబుతుంది. త్రిదేయవాదం దేవుని ఐక్యతను తప్పుగా సూచిస్తుంది. 5వది సమైక్యవాదం వీక్షణ. దేవుడు ఒకే వ్యక్తి మరియు త్రిత్వానికి చెందిన విభిన్న వ్యక్తులను తిరస్కరించాడు. సంబంధ భేదాలు లేకుండా దేవుని ఏకత్వాన్ని మాత్రమే ధృవీకరిస్తాడు. సమస్య ఇది ట్రినిటీ యొక్క సాంప్రదాయ క్రైస్తవ అవగాహనను తిరస్కరిస్తుంది. ఇందులో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క విభిన్న వ్యక్తులు ఒకే దేవత్వంలో ఉన్నారు. 6వది దత్తతత్వం వీక్షణ. యేసు బాప్టిజము లేదా పునరుత్థాన సమయంలో దేవుని కుమారుడిగా స్వీకరించబడిన కేవలం మనిషి. సమస్య ఇది క్రీస్తు పూర్వ ఉనికిని మరియు పూర్తి దైవత్వాన్ని తిరస్కరించింది. యేసు శాశ్వతంగా దేవుని కుమారుడు అనే నమ్మకానికి విరుద్ధంగా ఉంది. ఈ తప్పుడు అభిప్రాయాలు క్రైస్తవ సనాతన ధర్మంలో వ్యక్తీకరించబడిన త్రిమూర్తుల స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాయి. ఇది ముగ్గురు సమాన మరియు శాశ్వత వ్యక్తులలో దేవుడు ఒక సారాంశమని నిర్వహిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.